హాయ్ ఫ్రెండ్స్, 23 తారీఖు 6 నెల 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలదే కీలక నిర్ణయం అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మినిస్టరు నిర్మలా సీతారామన్ తెలపడం జరిగింది. జీఎస్టీ 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం నిర్వహించడం జరిగింది ఢిల్లీలోని. ఏ రోజు అంటే జూన్ 22వ తారీఖు శనివారం నాడు 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎవరి అధ్యక్షతన జీఎస్టీ 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం నిర్వహించారు అని అడుగుతాడు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో మండలి సభ్యులతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. డేటు గుర్తుపెట్టుకోండి, జూన్ 22వ తారీఖు శనివారం నాడు ఎన్నోవ జీఎస్టీ పాలక మండలి సమావేశం అని అడుగుతాడు. 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం. అసలు జీఎస్టీ గురించి చూసినట్లయితే జీఎస్టీ వెబ్రివేషన్ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ జీఎస్టీని భారతదేశంలో భారత రాజ్యాంగంలో 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2016లో తీసుకురావడం జరిగింది. దీన్ని అమలు చేసినటువంటి డేటు అడుగుతాడు. జూలై 1, 2017 జూలై 1వ తారీఖు నుంచి అమలు చేయడం జరిగింది జీఎస్టీని. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు, ఏ సంవత్సరంలో అని అడుగుతాడు. 2016లో 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీని చేర్చడం జరిగింది భారత రాజ్యాంగంలోని. జీఎస్టీలో ఎన్ని స్లాబులు ఉంటాయి అని అడుగుతాడు. 4 స్లాబులు. ఆ 4 స్లాబులు ఏంటంటే 5%, 12%, 18%, 28%. 4 స్లాబులు ఉంటాయి. అత్యధికంగా జీఎస్టీ వసూలైనటువంటి మంత్గా ఏ నెల రికార్డు క్రియేట్ చేసింది అని అడుగుతాడు. 2024 ఏప్రిల్ నెల 2,10,267 కోట్లు వసూలు చేసి 2017 నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా ఒక నెలలో జీఎస్టీ వసూలైన మంత్గా 2024 ఏప్రిల్ నెల నిలవడం జరిగింది. ఈ అమౌంట్ కూడా ఫిగర్ గుర్తుపెట్టుకోండి. చిరకాల మైత్రికి కొత్త చేవరాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా 2 రోజులు భారత పర్యటన నిమిత్తం రావడం జరిగింది భారతదేశానికి. క్వశ్చన్ అడుగుతాడు, ఇటీవల కాలంలో భారతదేశ ప్రధాని షేక్ హసీనా ఏ రోజుల్లో భారతదేశ పర్యటన చేయడం జరిగింది అని అడుగుతాడు. జూన్ 21, 22 తారీఖుల్లో భారతదేశ పర్యటన చేయడం జరిగింది. ఇందులో తీస్తా నదీ జలాలపై భారీ ప్రాజెక్టుని తీస్తా నదీ జలాలను పరిరక్షించుకొని వినియోగించుకునేలా భారీ ప్రాజెక్ట్ నిర్మాణము సహా వేర్వేరు రంగాల్లో సహకారానికి అంగీకారం కుదరటం జరిగింది ఈ పర్యటనలో. భారతదేశ ప్రధాని మరియు బంగ్లాదేశ్ ప్రధాని వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చల్లో మొత్తం ఎన్నో ఒప్పందాలు ఖరారయ్యాయి అని అడుగుతాడు. 10 ఒప్పందాలు ఖరారయ్యాయి. ఇంపార్టెంట్. ఏ నదీ జలాల మీద భారీ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒప్పందం కుదిరింది అని అడుగుతాడు. తీస్తా నదీ జలాలు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ భారీ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ అని అంటే ఈ తీస్తా నదీ జలాల మీద $100 కోట్ల ఖర్చు పెట్టి భారత కరెన్సీలో 8,350 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పి చైనా బంగ్లాదేశ్కి ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ బంగ్లాదేశ్ భారతదేశ ఒప్పందంతో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇంపార్టెంట్. తీస్తా నదీ జలాలపై భారీ ప్రాజెక్టు. బంగ్లాదేశ్ ప్రధాని పేరు ఏంటని కూడా అడుగుతాడు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. ఎన్టీఏ ప్రక్షాళనకు ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. ఎన్టీఏ అంటే వెబ్రివేషను జాతీయ పరీక్ష సంస్థ. ఎన్టీఏ జాతీయ పరీక్ష సంస్థ. ఇది దేనికి సంబంధించింది అని అంటే ఇటీవల నిర్వహించినటువంటి నీటి పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో ఎన్టీఏను సంస్కరించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ అడుగుతాడు, జాతీయ పరీక్షా సంస్థ లేదా ఎన్టీఏ సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన నియమించింది ఇటీవల కాలంలో ఒక కమిటీని అని అడుగుతాడు. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణ అధ్యక్షతన మొత్తం 7 సభ్యులతో ఈ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీకి ఎన్ని నెలలు గడువు ఇచ్చింది అని అంటే 2 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని చెప్పి కేంద్రం ప్రకటించడం జరిగింది. ఈ 7 సభ్యులు ఒకసారి చూడండి. చైర్మన్ ఎవరు అంటే ఈ కమిటీకి ఎన్టీఏ సంస్కరణల కోసం నియమించినటువంటి కమిటీకి అధ్యక్షుడు చైర్మన్ కె రాధాకృష్ణన్, ఇస్రో మాజీ చైర్మన్. సభ్యులు మిగతా 6 సభ్యులు చూడండి. ఒక చైర్మన్, 6 సభ్యులు, మొత్తం 7. రణదీప్ గులేరియా ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టరు, బీజే రావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, కె రామమూర్తి మద్రాస్ ఐఐటి గౌరవ ప్రొఫెసరు, పంకజ్ బన్సలు పీపుల్స్ స్ట్రాంగ్ సహ వ్యవస్థాపకుడు, కర్మయోగి భారత బోర్డు సభ్యుడు, ఆదిత్య మిట్టలు ఢిల్లీ ఐఐటి డీను,
గోవింద్ జైస్వాల్ కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు అని అడుగుతాడు. బీజే రావు. ఇంపార్టెంట్, ఇటీవల కాలంలోనే జాతీయ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యి చాలా పెద్ద ఇష్యూ అయింది కాబట్టి దీని నుంచి క్వశ్చన్ రావచ్చు. గాలివాటమే ఇంధనం అని చెప్పి నౌకా ప్రయాణం కోసం ఇంధనం కాకుండా పవన శక్తిని ఉపయోగించుకుని నౌకలు నడపడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయొచ్చు అని చెప్పి ఫ్రాన్స్కు చెందిన ఒక సంస్థ ఎప్పటి నుంచో కసరత్తు చేస్తుంది. ఆ కసరత్తులో భాగంగా ఫ్రాన్స్లోని ఎయిర్ బస్ కంపెనీలో పనిచేసినటువంటి ఫ్రెంచ్ ఇంజనీర్లు విన్సెంట్ బెర్నాటెట్స్, బొనోయిట్ గాగ్నెయిర్లు మధ్యలో ఒక ఆలోచన మెరవటం జరిగింది. దాని ద్వారా ఎయిర్ పీస్ అనే కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళిద్దరూ. ఈ ఎయిర్ పీస్ కంపెనీ ద్వారా పవన శక్తి ద్వారా నౌకలను నడపడం వలన ఇంధనము ఆదా అవుతుంది మరియు హానికర ఉద్గారాలు విడుదలకు కళ్ళు వేయటం కూడా జరుగుతుందని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా ఎయిర్ పీస్ అనే సంస్థ ద్వారా పవన శక్తి ద్వారా నౌకలను నడపడానికి సీవింగ్ పరిజ్ఞానంతో 1000 చదరపు మీటర్ల పాయలను పెద్ద గాలిపటంలో ఉపయోగించుకుని నౌకలు నడపడానికి ఒక పరిజ్ఞానాన్ని కనిపెట్టడం జరిగింది. ఇది ఏ దేశానికి చెందినటువంటి సంస్థ ఈ పరిజ్ఞానాన్ని, సీవింగ్ అనే పరిజ్ఞానాన్ని కనిపెట్టింది అని అడుగుతాడు. ఫ్రాన్స్కి చెందినటువంటి ఎయిర్ పీస్ అనే కంపెనీ. ఈ ఎయిర్ పీస్ అనే కంపెనీ వ్యవస్థాపకులు ఎవరనంటే ఫ్రెంచ్ ఇంజనీర్లు విన్సెంట్ బెర్నాటెట్స్, బొనోయిట్ గాగ్నెయిర్లు. ఇంపార్టెంట్ ఇది. ప్రోటాన్ స్పీకర్ ప్యానెల్లో ఉండేందుకు వివక్షం ససేమిరా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో 18వ లోక్సభ ప్రోటాన్ స్పీకర్గా ఎవరిని నియమించారు అని అంటే భర్తృహరి మహతాబ్. అమర్నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత కల్పించడం జరిగిందని చెప్పి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలపడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అని అడుగుతాడు మనోజ్ సిన్హా. అమర్నాథ్ యాత్ర ఎన్ని రోజులు నిర్వహిస్తారు అని అంటే 52 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి లక్ష్మీకాంత్ దీక్షిత్ మృతి చెందడం జరిగింది. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ శనివారం నాడు ఉదయం తుదిశ్వాస విడవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ప్రధాన అర్చకుడు ఎవరు అని అడుగుతాడు. లేకపోతే ఇటీవల కాలంలో అయోధ్యలో బాలరాముడి మందిరంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు, చనిపోయినటువంటి ప్రధాన అర్చకుడి పేరు ఏమిటి అని అడుగుతాడు. మరణించిన లక్ష్మీకాంత్ దీక్షిత్. ప్రజలిచ్చింది పదవులు కాదు బాధ్యత అని చెప్పి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు తెలపడం జరిగింది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎవరు అంటే అన్నయ్య పాత్రుడు. అదేవిధంగా శాసనసభ హుందాగా సాగాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అనంతరము ఏర్పడినటువంటి శాసనసభ ఎన్నోది అని అడుగుతాడు. 16వ శాసనసభ. 16వ శాసనసభ స్పీకర్ ఎవరు అని అడుగుతాడు అన్నయ్య పాత్రుడు. అమర్ రాజాకు గ్రేట్ ప్లేస్ టు వర్క్ పురస్కారం రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ది గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ ఎవరు నిర్వహించారని అడుగుతాడు. ది గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో తిరుపతి జిల్లాలోని కరకంబాడి సంస్థకు దేశంలో పనిచేయడానికి ప్రసిద్ధి చెందిన ఉత్తమ పరిశ్రమల జాబితాలో 68వ ర్యాంకు దక్కించుకున్నారు. ఎన్నో ర్యాంకు దక్కించుకున్నారు అని అడుగుతాడు. 68వ ర్యాంకు. RIL బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా సౌదీ ఆరామ్కో చైర్మన్ పునర్నియామకం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో సౌదీ ఆరామ్కో చైర్మన్ యాసిర్ ఓత్మాన్ రమయాన్ మరో 5 ఏళ్ల కాలానికి స్వతంత్ర డైరెక్టర్గా పునర్నియామకం జరిగింది. కోవిడ్-19 టీకా పేటెంట్లో సహ యజమానిగా ICMRను చేర్చడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇటీవల కాలంలో కోవిడ్-19 టీకా పేటెంట్లో సహ యజమానిగా ఎవరిని చేర్చడం జరిగింది అని అడుగుతాడు. కోవిడ్-19 టీకా పేటెంట్లో సహ యజమానిగా ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పేరును చేర్చుతున్నట్లు భారత బయోటెక్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఏకాకిని కాదంటున్న పుతిన్ అని చెప్పి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఇటీవల కాలంలో G7 సమ్మిట్ స్విట్జర్లాండ్లోని ఉక్రెయిన్ శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమ్మిట్ను ఉద్దేశించి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా మరియు వియత్నాం పర్యటనకు వెళ్ళి ఏకాకిని కాదు అని చెప్పి తెలపడం జరిగింది. ఇటీవల కాలంలో G7 సమ్మిట్ 2024 G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. ఇటలీలో జరిగింది. అదేవిధంగా ఉక్రెయిన్ శాంతి స్థాపన కోసం 2024 జూన్లో 15-16 తేదీల్లో కీలకమైన శాంతి సదస్సును ఎక్కడ నిర్వహించారు అని అడుగుతాడు. స్విట్జర్లాండ్లోని. ఈ 2024 G7 సమ్మిట్ ఏ తేదీల్లో నిర్వహించారు అని అడుగుతాడు. 13, 14, 15 ఈ 3 తేదీల్లో G7 సమ్మిట్ని ఇటలీలో నిర్వహించడం జరిగింది. G7లో ఉన్నటువంటి దేశాలు ఏమేమిటి అని అడుగుతాడు. ఫ్రాన్సు, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, జపాను, ఇటలీ, కెనడా G7 సభ్య దేశాలు. ఈరోజు న్యూస్ పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు. అవి ఒకసారి గమనించండి. భారత్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ HAL తయారు చేసిన రెండో డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేసేందుకు ఏ దేశం ఇటీవల ఒప్పందం చేసుకుంది? ఆన్సరు గయానా. ప్రసార భారతి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని అంటే నవనీత్ కుమార్ సెహగల్. మిషన్ పామ్ ఆయిల్ కార్యక్రమంలో భాగంగా దేశంలో మొదటి ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ మిల్లును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఇటీవల? అరుణాచల్ ప్రదేశ్. భారత్కు చెందిన నోమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ తన మొదటి అంతర్జాతీయ కార్యాలయాన్ని ఏ దేశంలో ప్రారంభించింది? ఆన్సర్ బంగ్లాదేశ్. 2024 మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు? ఆన్సర్ ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ AI ఫర్ కన్స్యూమర్స్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన పంచేశ్వర్ పర్పస్ ప్రాజెక్టు ఏ 2 దేశాలకు సంబంధించినది? ఆన్సర్ భారత్, నేపాల్. వరల్డ్ హియరింగ్ డేను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ మార్చి 3. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఓక్లా పక్షుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే జ్యోతిత్రయం హ్యాట్రిక్ స్వర్ణం అని చెప్పి ఈ ఏడాది 3వ ప్రపంచ కప్లోని పసిడి పథకాన్ని సాధించడం జరిగింది. భారత మహిళల కాంపౌండ్ జట్టు పసిడి వేట మాత్రం నిరాటకంగా కొనసాగుతుంది. పోటీపడ్డ టోర్నీల్లో రాణిస్తూ ఎదురొచ్చిన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, అతిథి స్వామి పర్నీత్ కౌర్ త్రయం దూసుకెళ్తుంది. తాజాగా 3వ అంచె ప్రపంచ కప్లోనూ కాంపౌండ్ మహిళల జట్టు స్వర్ణాన్ని భారత బృందం సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన 3 ప్రపంచ కప్లోనూ బంగారు పథకాలతో హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. శనివారం ఫైనల్లో టాప్ సీడ్ భారత్ 232, 229 తేడాతో ఎస్తోనియాపై నెగ్గింది. దేని మీద నెగ్గింది అని అడుగుతాడు. ఎస్తోనియా. ఆర్చరీ ప్రపంచ కప్ ఈ సంవత్సరం నిర్వహించినటువంటి 3 ప్రపంచ కప్లోనే పసిడి పథకాలు నెగ్గడం జరిగింది. వీళ్ళ 3 పేర్లు ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుణులు అని అడుగుతాడు. జ్యోతి సురేఖ, అతిథి స్వామి, పర్నీత్ కౌర్ భారత ఆర్చరీ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు. ఒలింపిక్స్లో భలే మార్పు అని చెప్పి 2028 తొలి వారంలోనే అథ్లెటిక్స్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ని ఒలింపిక్స్ స్టార్ట్ అయిన 2వ వారంలో నిర్వహించేవారు. 2028 ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ను మొదటి వారంలోనే నిర్వహిస్తామని చెప్పి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తెలపడం జరిగింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ ఎవరు అని అడుగుతాడు. థామస్ బాచ్. అదేవిధంగా ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ PT ఉషా. 2028లో ఒలింపిక్స్ని ఎక్కడ నిర్వహిస్తారంటే లాస్ ఏంజల్స్లో నిర్వహించడం జరుగుతుంది. 2028. 2024 ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే పారిస్, ఫ్రాన్స్లో నిర్వహించడం జరుగుతుంది. లాస్ ఏంజల్స్ ఎన్నోసారి ఒలింపిక్స్ 2028 ఒలింపిక్స్ ఎన్నోసారి నిర్వహిస్తున్నారంటే 3వసారి. ఇక్కడ చూడండి, 3వసారి ఒలింపిక్ ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి స్టేడియంగా చరిత్రకెక్కనున్న LA అంటే లాస్ ఏంజల్స్ మెమోరియల్ కొలీజియంలో అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. LA మెమోరియల్ కొలీజియం స్టేడియం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. లాస్ ఏంజల్స్. ప్రజెంట్ ఫుట్బాల్లో యూరో కప్ జరుగుతుంది. ఐరోపా ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ కప్ ఏమిటి అని అడుగుతాడు. లేకపోతే యూరో కప్ ఏ ఖండంలో మాత్రమే నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ అని అడుగుతాడు. ఐరోపా. ప్రజెంట్ క్రికెట్లో పురుషుల T20 ప్రపంచ కప్ జరుగుతుంది. పురుషుల 2024 T20 పురుషుల ప్రపంచ కప్ జూన్ 2 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 20 దేశాలు పాల్గొన్నాయి. ఆతిథ్య దేశాలు ఏమిటి అంటే USA మరియు వెస్టిండీస్.